అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఆన్లైన్ క్లాస్లో భాగంగా కాంట్రాక్ట్ కాస్టింగ్ అనే దాని గురించి మీకు వివరిస్తాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కాంట్రాక్ట్ కాస్టింగ్. The contract costing is one method of cost accounting. ఇది కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేది కాస్టింగ్ మెథడ్స్లో ఒక పద్ధతి. దీనిని ముఖ్యంగా వివిధ రకాల కాంట్రాక్టులను నిర్వహించే వ్యక్తులు సంస్థలు ఉపయోగించడం జరుగుతుంది. The contract costing is used by the contractors or contract organizations. మనం ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ అనే పద్ధతిని ఉపయోగించి ఆ కాంట్రాక్ట్ని నిర్వహించడం ద్వారా వారికి లాభం వస్తుందా లేదా నష్టం వస్తుందా, ఆ కాంట్రాక్ట్ని నిర్వహించడానికి ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకోవడానికి వారు కాంట్రాక్ట్ ఖాతా అనే దానిని తయారు చేయడం జరుగుతుంది. The contractors use this particular contract costing to know the profit or loss which is incurred which is going to get by performing that particular contract, and how much expenditure incurred to accomplish that particular contract. The contractors using this contract costing, why? Because the contract is complete within a period of 2 to 3 years, or sometimes it may take some more time also. That's why the financial accounting method is not useful in this situation. That's why the contract organizations or the contractors use this contract costing to know the profit or loss. While preparing the contract account, we should follow some rules and regulations. ముఖ్యంగా కాంట్రాక్టర్స్ లేదా కాంట్రాక్ట్ సంస్థలు ఈ కాంట్రాక్ట్ అకౌంటింగ్ని లేదా కాంట్రాక్ట్ కాస్టింగ్ పద్ధతిని ఒక కాంట్రాక్ట్ను నిర్వహించడం ద్వారా లాభం లేదా నష్టం ఎంత వచ్చింది, లేదా దానికి ఎంత మొత్తంలో ఆ కాంట్రాక్ట్ను పూర్తి చేయడానికి ఎంత మొత్తంలో ఖర్చు చేశాము అనేది తెలుసుకోవడానికి ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ పద్ధతిలో కాంట్రాక్ట్ అకౌంట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ అకౌంట్ని తయారు చేయడం ద్వారా ఎందుకోసం తయారు చేస్తాము అంటే, కాంట్రాక్ట్ అనేది 2 లేదా 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలము కొనసాగుతూ ఉంటుంది. ఈ కాంట్రాక్టర్స్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉపయోగించే పద్ధతులు ఇక్కడ సరిపోవు కాబట్టి కాంట్రాక్ట్ కాస్టింగ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ని ఉపయోగించడానికి కొన్ని నియమ నిబంధనలు కలవు. While using the contract costing method, the contractor has to prepare the contract account. అతడు కాంట్రాక్ట్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు అతడు కాంట్రాక్ట్ అకౌంట్ను తయారు చేయవలసి ఉంటుంది. In contract account, we should first bifurcate the account into 2 parts, debit side and credit side. In the debit side, we consider all the expenditure which is incurred to complete that particular contract. In the credit side, how much income is generated by performing that particular contract, and all the closing stocks should be taken into consideration at credit side. మనము ఈ కాంట్రాక్ట్ ఖాతాను తయారు చేసేటప్పుడు ముఖ్యంగా దానిని 2 భాగాలుగా విభజించాలి, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ వైపు అని. డెబిట్ వైపున ఆ కాంట్రాక్ట్ను నిర్వహించడానికి అయ్యే అన్ని ఖర్చులను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ సైడ్న ఆ కాంట్రాక్ట్ను నిర్వహించడం ద్వారా వచ్చిన ఆదాయము, అలాగే ముగింపు సరుకులను తీసుకోవలసి ఉంటుంది. కాంట్రాక్ట్ ఖాతాను నిర్వహిస్తున్నప్పుడు లేదా తయారు చేస్తున్నప్పుడు మనకి భావిత లాభం లేదా భావిత నష్టం అనేది
చివరిగా మనం కనుక్కోవడం జరుగుతుంది. ఒకవేళ డెబిట్ తక్కువగా ఉండి క్రెడిట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనకి భావిత లాభం వస్తుంది. లేదా డెబిట్ కనుక ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువగా ఉంటే మనకి భావిత నష్టం అనేది వస్తుంది. బై ప్రిపేరింగ్ ది కాంట్రాక్ట్ అకౌంట్ we can find notional profit or notional loss. If the debit amount is more than the credit amount, there is a possibility to get notional loss. If the debit amount is less than credit amount, there is a possibility to get notional profit. Before calculating the notional profit, we have to concentrate on work certified and work uncertified. భావిత లాభం లెక్కించడానికంటే ముందు మనము ధృవీకరించబడిన పని, ధృవీకరించబడని పని అనే దానిపై మనము దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి కాంట్రాక్టులో ఇది చాలా ముఖ్యమైనది. ఇన్ ఎవ్రీ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ది హౌ మచ్ work is certified by the approved persons and how much work is uncertified by the approved persons. Why? Because based on that only the contractor is eligible to receive the cash. The contractor is eligible to receive the cash. ఎందుకంటే ధృవీకరించబడిన పని మరియు ధృవీకరించబడని పని అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకనగా దీన్ని ఆధారం చేసుకొని మాత్రమే కాంట్రాక్టర్కి నగదు అనేది చెల్లించడం జరుగుతుంది. దీని ఆధారంగా మాత్రమే కాంట్రాక్టర్ నగదుని స్వీకరించడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ the contractor is receives only 80 to 90% of the amount from the authorized persons. Why? Because the remaining amount is to be kept in reserve. For example, the 100%, for example, 40% of the work is completed. On that 40% of the work, he is eligible to receive only 30% of the amount is to be received in the form of cash. ఇప్పుడు కాంట్రాక్టర్ ఉదాహరణకి ఒక 40% పనిని కనుక పూర్తి చేసినట్లయితే దాంట్లో కేవలం 30% మాత్రమే నగదు రూపంలో స్వీకరిస్తాడు. మిగతా 10% అలాగే రిజర్వ్లో ఉంచడం జరుగుతుంది. వై? బికాస్ ద కాంట్రాక్టర్ మే నాట్ కంప్లీట్ ది particular contract in stipulated time, or sometimes the contractor may be absconded from that particular work. ఎందుకంటే వాడికి పూర్తి మొత్తం కనుక చెల్లించినట్లయితే ఆ కాంట్రాక్టర్ సకాలంలో పనిని పూర్తి చేయకపోవచ్చు, లేదా పనిని మధ్యలోనే వదిలేసి పారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ధృవీకరించబడిన పనిలో కొంత మొత్తం మాత్రాన్ని మినహాయించుకొని మిగతా దాన్ని చెల్లించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ క్యాలిక్యులేటింగ్ ది సర్టిఫైడ్ వర్క్, క్యాష్ రిసీవ్డ్ అమౌంట్ ఈజ్ గివెన్ sometimes, and how much cash received is given in the percentage mode also. In that situation, work certified is equal cash received into 100 divided by percentage of cash received. Work certified is equal cash received into 100 by percentage of cash received. ఒకవేళ స్వీకరించిన నగదు ఇచ్చి దానితో పాటు ఎంత మొత్తం అయితే నగదు స్వీకరించాడో పర్సంటేజ్ కూడా ఇచ్చినప్పుడు ధృవీకరించబడిన పనిని మనం కింది విధంగా లెక్కించవచ్చు. ధృవీకరించబడిన పని ఈజ్ ఈక్వల్ స్వీకరించిన నగదు ఇంటూ 100 బై స్వీకరించిన నగదు శాతం. స్వీకరించిన నగదు ఇంటూ 100 డివైడెడ్ బై స్వీకరించిన నగదు శాతం. ఇప్పుడు మనము భావిత లాభం గురించి వివరిస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది నోషనల్ ప్రాఫిట్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్, ఇఫ్ ద క్రెడిట్ ఈజ్ మోర్ దెన్ డెబిట్, there is a possibility to get notional profit.
నేను ఆల్రెడీ ఇదివరకే మీకు చెప్పాను. క్రెడిట్ మొత్తం కనుక కాంట్రాక్ట్ అకౌంట్లో క్రెడిట్ మొత్తం కనుక డెబిట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకు భావిత లాభం అనేది వస్తుంది. అయితే ఒకసారి మనకు భావిత లాభం వచ్చిన తర్వాత భావిత లాభంలో నుండి కొంత మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు, కొంత మొత్తాన్ని జరుగుతున్న పని రిజర్వ్ ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ వి గాట్ notional profit, some part of the notional profit is to be transferred to PL account, and the remaining part of the notional profit is to be transferred to work in progress reserve account. అయితే ఈ రకంగా మనము లాభ నష్టాల ఖాతాకు మరియు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిజర్వ్ ఖాతాకు బదిలీ చేయడానికి ఒక ప్రొసీజర్, ఒక విధానం అనేది ఉంది. మనం ఆ విధానాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. టు ట్రాన్స్ఫర్ PL account or to transfer work in progress reserve account, we should follow some procedure. We should follow some procedure to transfer the notional profit. The first condition is to, if the contract is not completed by the contractor at the time of preparing the contract account, the completion of the contract is to be minimum one fourth of the contract has to complete. 1/4 of the contract has to complete by the contractor. మొదటి నిబంధన ఏంటంటే, మనం కాంట్రాక్ట్ అకౌంట్ తయారు చేసే నాటికి నిర్దేశింపబడిన కాంట్రాక్ట్లో అట్లీస్ట్ కనీసం 1/4 ఆఫ్ ద కాంట్రాక్ట్ని కాంట్రాక్టర్ పూర్తి చేసి ఉండాలి. ఇఫ్ ద కాంట్రాక్టర్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ది 1/4 ఆఫ్ ది కాంట్రాక్ట్, there is no chance to transfer the notional profit to PL account. There is no chance to transfer the notional profit to PL account. ఒకవేళ నిర్దేశింపబడిన కాంట్రాక్ట్లో 1/4 వంతు కనుక కాంట్రాక్టర్ పూర్తి చేయకపోయినట్లయితే ఆ పనిలో నుండి ఆ భావిత లాభంలో నుండి ఎటువంటి మొత్తాన్ని కూడా భావిత లాభాన్ని కూడా మళ్లించడానికి అవకాశం లేదు. The second condition is 1/4 of the contract is completed but half of the contract is not completed. That means the contract is completed in between 1/4 and half. 1/4 and half of the contract. In that situation, the amount is transferred to PL account is equal notional profit into 1/3 into percentage of cash received. Once again I am explaining. If the contract is completed more than 1/4 but less than half, that means more than 25% of the contract is completed but less than 50% of the contract is completed. In that situation, the amount is transferred to PL account is equal notional profit into 1/3 into percentage of cash received. ఒకవేళ కాంట్రాక్ట్ కనుక 1/4 వంతు కంటే ఎక్కువ పూర్తి చేయబడి 1/2 వంతు కంటే తక్కువ కనుక పూర్తి చేయబడినట్లయితే PL అకౌంట్కి బదిలీ చేయవలసిన లాభం ఈజ్ ఈక్వల్ భావిత లాభం ఇంటూ 1/3 ఇంటూ స్వీకరించిన నగదు శాతం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ కనుక 1/4 వంతు కంటే ఎక్కువ మొత్తం పూర్తి చేయబడి 1/4 వంతు కంటే ఎక్కువ మొత్తం పూర్తి చేయబడి 1/3 ఇంటూ స్వీకరించిన నగదు శాతం. The third condition is, if the contract is completed more than half, of the contract, that means more than 50% of the contract is completed by the contractor. In that situation, the amount of profit is transferred to the amount of notional profit is transferred to PL account is equal notional profit into 2/3 into percentage of cash received.
received. Once again I am repeating, if the contract is completed more than half of the contract, that means 50% of the contract is completed, then the amount of notional profit is transferred to PL account is equal notional profit into 2/3 into percentage of cash received. మూడవ నిబంధన, ఒకవేళ కాంట్రాక్ట్ కనుక సగం కంటే అంటే 1/2 లేదా 50% కంటే ఎక్కువ పూర్తి చేయబడినట్లయితే లాభ నష్టాల ఖాతాకి బదిలీ చేయవలసిన భావిత లాభం ఈజ్ ఈక్వల్ భావిత లాభం ఇంటూ 2/3 ఇంటూ స్వీకరించిన నగదు శాతం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ కనుక 50% కంటే ఎక్కువ పూర్తి చేయబడినట్లయితే, అంటే 50% కంటే అంటే 1/2 కంటే ఎక్కువ పూర్తి చేయబడినట్లయితే లాభ నష్టాల ఖాతాకు మళ్లించవలసిన భావిత లాభం ఈజ్ ఈక్వల్ భావిత లాభము ఇంటూ 2/3 ఇంటూ స్వీకరించిన నగదు శాతం. పై 3 రకాలుగా మనము భావిత లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. మొదటిది, కాంట్రాక్ట్ కనుక 1/4% కంటే తక్కువ అంటే 25% కంటే తక్కువ కనుక పూర్తి చేసినట్లయితే లాభ నష్టాల ఖాతాకు ఎటువంటి భావిత లాభాన్ని కూడా బదిలీ చేయవలసిన అవసరం లేదు. రెండవ నిబంధన, కాంట్రాక్ట్ కనుక 1/4% కంటే ఎక్కువ అలాగే 1/2% కంటే తక్కువ కనుక పూర్తి చేసినప్పుడు, అంటే 25% కంటే ఎక్కువ 50% కంటే తక్కువ కనుక పూర్తి చేసినప్పుడు భావిత లాభంను క్రింది విధంగా బదిలీ చేస్తాము. లాభ నష్టాల ఖాతాకి భావిత లాభము ఇంటూ 1/3 ఇంటూ స్వీకరించిన నగదు శాతం. అలాగే మూడవ నిబంధన, కాంట్రాక్ట్ కనుక 1/2% కంటే ఎక్కువ అంటే 50% కంటే ఎక్కువ కనుక పూర్తి చేసినప్పుడు లాభ నష్టాల ఖాతాకు మళ్లించవలసిన లాభం భావిత లాభం ఈజ్ ఈక్వల్ భావిత లాభము ఇంటూ 2/3 ఇంటూ స్వీకరించిన నగదు శాతం. Once again I am repeating, the notional profit is transferred to PL account in 3 ways. The first one is if the contract is not completed. If the contract is not completed by the contractor at least 1/4%. If the contract is not completed by the contractor at least 1/4% of the complete contract, there is no possibility to transfer the notional profit to PL account. The second one is if the contract is completed by more than 1/4 of the more than 1/4 and less than 1/2 of the contract, that means more than 25% of the contract is completed but less than 50% of the contract is completed. In that situation, the profit is to be transferred to PL account. The notional profit is to be transferred to PL account is equal notional profit into 1/3 into percentage of cash received. The third condition is if the contract is completed by more than 50%. That means if the contract is completed by more than half of the contract. More than half of the contract. In this situation, notional profit is to be transferred to PL account is equal notional profit into 2/3 into percentage of cash received. By these 3 ways, we can transfer the notional profit to PL account. The remaining amount after transfer the notional profit to PL account, the remaining amount is to be transferred to work in progress reserve account. మనం పైన చెప్పిన 3 విధాలుగా మనము భావిత లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. అలాగే లాభ నష్టాల ఖాతాకి మళ్లించగా మిగిలిన భావిత లాభాన్ని మనము జరుగుతున్న పని రిజర్వ్ ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. జరుగుతున్న పని రిజర్వ్ ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. మనము పర్సెంటేజ్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ అంటే స్వీకరించిన నగదు శాతం అని అన్నాము కదా. ఆ స్వీకరించిన నగదుని మనం డైరెక్ట్గా
బ్యాలెన్స్ షీట్ ఆస్తి అప్పుల పట్టికలో చూపించడం జరుగుతుంది. హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, దట్ పర్టికులర్ క్యాష్ ఈజ్ టు బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. That particular amount is to be shown in balance sheet. And how much amount is transferred to work in progress reserve. Work in progress reserve from notional profit is also to be shown in balance sheet along with cash received. మనం ఏదైతే ఏదైతే జరుగుతున్న పని రిజర్వ్ ఖాతాకు బదిలీ చేశామో భావిత లాభంలో నుండి, దానిని కూడా మనము లాభ నష్టాల ఖాతాలో నగదుతో పాటుగా చూపించడం జరుగుతుంది. మనము ముఖ్యంగా కాంట్రాక్ట్ ఖాతాని తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ధృవీకరించబడిన పని, భావిత లాభం నుండి లాభ నష్టాల ఖాతాకు మళ్లింపు, అలాగే భావిత లాభం నుండి జరుగుతున్న పని రిజర్వ్ ఖాతాకు మళ్లింపు. While preparing the contract account, we should concentrate on the following things. The first one is certified work, uncertified work, notional profit, and how much profit is to be transferred to PL account, and how much amount is to be transferred to work in progress reserve account. These are the 5 things we should concentrate. ఈ 5 విషయాలను మనం కొంచెం దృష్టి పెట్టవలసి ఉంటుంది. మనము కాంట్రాక్ట్ ఖాతాని లేదా కాంట్రాక్ట్ని నిర్వహిస్తున్నప్పుడు ఏదైనా అసాధారణ నష్టం కనుక వచ్చినట్లయితే దానిని మనం కాంట్రాక్ట్ ఖాతాకి క్రెడిట్ చేయవలెను. By doing that particular contract, is there any abnormal loss is incurred? We should show that particular abnormal loss on the credit side of the contract account. And the final adjustment is to be shown in PL account. అలాగే మనము చివరి సర్దుబాటుగా ఆ మొత్తాన్ని మనము స్వీకరించిన ఏదైనా క్లెయిమ్ కనుక వచ్చినట్లయితే, అసాధారణ నష్టానికి ఏదైనా క్లెయిమ్ కనుక వచ్చినట్లయితే దాన్ని సర్దుబాటు చేసి మిగిలిన మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాలో చూపించవలెను. థ్యాంక్ యూ. ధన్యవాదములు.